सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने आज प्रजापालना प्रोग्राम के दरख्वास्त फॉर्म को जारी किया। इस दरख्वास्त फॉर्म के जरिए आवाम 6 जमानतों की स्कीमात से मुस्तफीद हो सकते हैं। सेक्रेटरीट में चीफ मिनिस्टर रेवंत रेड्डी ने वज़रा के साथ मिलकर दरख्वास्त फॉर्म और प्रजापालना का लोगो जारी किया। इस मौके पर खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि कांग्रेस पार्टी ने आवाम से जिन 6 जमानतों का वादा किया है उस पर अमल करने के लिए कल 28 दिसंबर से आवाम से दरख्वास्त फॉर्म कबूल किए जाएंगे। इसके लिए 28 दिसंबर से 6 जनवरी तक प्रजापालना प्रोग्राम रियासत के हर गांव और शहर में मुनक्किद होगा। उन्होंने कहा कि एक ही दरख्वास्त फॉर्म में खवातीन को 2500 रुपये माहाना, 500 रुपये में गैस सिलेंडर, मकान की तामीर के लिए 5 लाख रुपए की इंद्रम्मा ग्रांट, 200 यूनिट मुफ्त बरक़ी हासिल करने के इस्तेफादा कुनिंदगान का इंतखाब किया जाएगा। उन्होंने कहा कि प्रजापालना के दरख्वास्त फॉर्म को दाखिल करने के लिए सफ़ेद राशन कार्ड लाजमी नहीं है। राशन कार्ड ना रखने वाले भी 6 जमानतों के लिए दरख्वास्त फॉर्म दाखिल कर सकते हैं। ప్రజాపాలనకు శ్రీకారం చుడుతోన్న పవిత్ర సందర్భంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రివర్య పెద్దలందరూ, అలాగే చీఫ్ సెక్రటరీ గారిని వేదికపై సవినంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీలకు శ్రీకారం చుడుతున్న వేదిక కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులందరికీ హృదయపూర్వక నమస్సులతో స్వాగతం పలుకుతూ, సిఎస్ గారికి స్వాగతం పలుకుతూ వారిని పుష్పగుచ్చాలతో వేదికపైకి సవినంగా ఐ రిక్వెస్ట్ సిఎస్ మేడం టు హ్యాండ్ ఓవర్ ప్లాన్ టు ఆనరబుల్ సీఎం అండ్ డిప్యూటీ సీఎం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మేడం మంత్రులందరినీ స్వాగతిస్తారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి స్వాగతం. అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని స్వాగతిస్తోంది వేదిక. మొక్కకు నీళ్లు ఎంత అవసరమో ఆలోచనకు ఆచరణ అంతే అవసరం అన్న అంబేద్కర్ గారి సూక్తిని మనస వాచ కర్మణ ఆచరించేది ప్రజాస్వామ్య ప్రభుత్వం. పౌరుని నైతికాభివృద్ధి ప్రధానం. అలాంటి నైతికాభివృద్ధికి దోహదం చేసే సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసే కార్యక్రమాలన్నీ ఈ 6 గ్యారంటీలు ఒకటిగా ఉన్నాయి. అదిగో ప్రజాపాలన అభయహస్తం లోగో ఆవిష్కరించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం సమాజంలోని అన్ని వర్గాల వారికి, పేద వర్గాలకి, అవసరంలో ఉన్న వారికి అభయహస్తాన్ని అందించే ఒక సర్వ సామాజిక నేస్తం ఈ పథకం తెలియజేస్తూ I request Honorable CM to inaugurate application form. ప్రత్యేకమైన దరఖాస్తు ఈరోజు ప్రజలందరికీ